ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక
మీదికి రమ్ము అని ప్రభువును మనం అడుగుదాము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభువా యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. నిరంతరము మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరచుటకు సహాయం చేయండి. రాజుల రాజా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని, మీ శక్తిని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ప్రభువుని ప్రియులారా, ఆత్మీయ జీవితము మనము బహు జాగ్రత్తగా కాపాడుకోవలసిన జీవితం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనము వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని వాక్యము మనకేమి చెప్పబడుతుందో ఆ మాటలను మనం గ్రహిస్తూ మనల్ని మనం సరిచేసుకుంటూ దిద్దుకుంటూ మన జీవితాలని గడపాలి. మన ఆత్మీయ జీవితాలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనము ఫలిస్తాం. అయితే కొన్ని సమయాలలో మనలో చాలా నిర్లక్ష్యం వస్తుంది. మన ఆత్మీయ జీవితాల విషయమై నిర్లక్ష్యంగా ఉంటాము, అశ్రద్ధగా ఉంటాము. అలాగే కొన్ని సమయాల్లో రోజు చేసుకునే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం. అలాగే రోజు చదవలసిన దేవుని వాక్యాన్ని చదవటం మానేస్తాం. ఏవో పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళటం,
ఆ క్రమారాధనలో పాల్గొనటం అవి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ మనము దేవునిని వెనకేసినందువలన మన ఆత్మీయ జీవితము చాలా దెబ్బతింటది. ఇదంతా ఏమిటి అనంటే, సర్పము తన యుక్తి చేత, కుయుక్తి చేత హవ్వను ఎలాగూ మోసపరిచినదో అలాంటి మోసము, అలాంటి భక్తిహీనత మనుషుల్లోనికి వస్తూ ఉంటుంది. హవ్వ దగ్గరకు సర్పము రాకుండా ఉంటే హవ్వ మోసగించబడేది కాదు. కానీ తనను ఎలాగైనా మోసం చేయాలి అనే ఉద్దేశంతో సర్పము అనగా సాతానుడు సర్పము రూపములో హవ్వ దగ్గరికి వెళ్ళటం జరిగింది. కావున మన జీవితాల్లో మనం గ్రహించుకోవాల్సింది ఏమిటంటే, మన ఆత్మీయ జీవితాలని పాడు చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం బాగుగా గుర్తుపట్టాలి. సాధు సుందర్ సింగ్ గారు మారు మనసు పొంది దేవునిని వెంబడించాలి అని, దేవుని సేవ చేయాలి అని తీర్మానం చేసుకున్న రోజుల్లో ఆయన బైబిల్ పట్టుకొని దేవుని కోసం సేవ చేయటం కోసం బయలుదేరాడు. వాళ్ళ బంధువులకి ఈయన అలా చేయటం ఇష్టం లేదు. అందుకని ఏం చేశారు వాళ్ళ బంధువులు, నీవు మన మతాన్ని వదిలిపెట్టి, మన గ్రంథాన్ని వదిలిపెట్టి నీవు ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని దేవుని పనికి వెళుతున్నావు, అది మాకు ఇష్టం లేదు. ఆ బైబిల్ను వదిలిపెట్టేసేయి, ఆ యేసుక్రీస్తును వదిలేసేయి. ఇదిగో నీకు కావలసినవన్నీ మేము ఇస్తాం. బంగారము నగలు చూపించారు, వెండిని చూపించారు, వజ్రాలు చూపించారు. ఒక ట్రంక్ పెట్టి నిండా ఆ విలువ కలిగిన నగలు అన్నీ వేసుకొని తీసుకొచ్చి ఆయన ఎదురుగా పెట్టి, ఆ ఒక్క బైబిల్ను వదిలిపెట్టు, మేము నీకు ఈ ట్రంక్ పెట్టిలో ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తాం, ఎంత ఆస్తి వస్తుందో చూడు అని ఆయనకి ఆశ చూపించారు. చూసారా? కానీ ఆయన ఇదంతా సర్పము తన కుయుక్తి చేత మోసపరుస్తుంది అనే సంగతి ఆయన గ్రహించాడు. అందుకని ఏమన్నాడు, మీరు తీసుకొచ్చిన ఈ వెండి నగలు, ఈ బంగారపు వస్తువులు, వజ్రాలు నా దేవునితో సరితోగవు, నా దేవునితో సమానము కావు. అందువలన ఇవి నాకు అవసరం లేదు. నాకు దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథమే నాకు కావాలి, ఇక మిగిలినవి నాకు ఏమీ అవసరం లేదు అని అలాగూ ముందుకు సాగిపోయాడు. ప్రియరా, మన జీవితాల్లో కొన్ని సమయాలలో ఇలాంటి అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. అయితే మనం వాటిని గుర్తుపట్టి, ఇది సాతానుడి యొక్క ఎత్తుగడలు జరుగుతూ ఉన్నాయని గుర్తుపట్టి నువ్వు వాటిని తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. లేకపోతే మనం చాలా నష్టపోయిన వారం అవుతాం. అందుకనే ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితము మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి.
ఒక భక్తుడు ఏమంటాడంటే, నువ్వు ఆత్మలో తగ్గినావు అని నీకు తెలిస్తే నీకున్న పనులైనా మానేసి దేవుని సన్నిధిలో ఒంటరిగా గడుపు. దేవునితో సహవాసము చెయ్యి. దేవుని దగ్గర బాగా కనిపెట్టు. బైబిల్ చదువు, మోకాళ్ళ మీద ప్రార్థన చెయ్యి. మరలా నీ ఆత్మ తిరిగి లేపబడే వరకు ప్రార్థన చేసుకోవాలి. చూసారా, మనం ఆత్మీయముగా వెనకబడుతున్నామని గ్రహిస్తే మనం చేయాల్సిన పనులు అవి. అయితే వీటిని మనం గ్రహించకపోతే క్రమేణా ఎండాకాలము బావిలో ఉన్న నీళ్లు ఎండలు ఎక్కువయ్యే కొద్దీ క్రమముగా ఎలాగో తగ్గిపోతూ ఉంటాయో ఆ నీటి మట్టం, అలాగూ నువ్వు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటే క్రమేణా నువ్వు ఆత్మీయముగా దిగజారిపోతావు. దానివలన మనం నష్టపోతాం. కావున ప్రియులారా, ఇక్కడ మనం వాక్యములో పౌలు గారు అంటా ఉన్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. అన్నిటికంటే ప్రమాదమైనది ఏమిటంటే దేవునికి దూరం అవటం అండి. ఒక వ్యక్తి దేవునికి దూరం అయ్యాడు అని అంటే చాలా ప్రమాదంలో ఉన్నాడని అర్థం. సాతానుడు వారిని ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటాడు. కొంతమంది బలహీనులుగా ఉన్నప్పుడు క్రమముగా ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, నమ్మకంగా ఉంటారు. ఆ బలహీనత తగ్గి ఆరోగ్యం వస్తే, స్వస్థత వస్తే ఇంకా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతారు. అలా చేయటం వలన ఏంటి అని అంటే సాతానుడికి వారు దొరుకుతున్నారు అంతే. సాతానుడు వారిని భక్తి చేయనీయకుండా వారిని వెనక్కి లాగుతూ ఉన్నాడు. దానికి దొరికావు, అందుకే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. ప్రియరా, మన జీవితాల్ని మనం ఎక్కడ ఆత్మలో దిగజారిపోతున్నామో గ్రహించుకోవాలి. ఆత్మలో దిగజారటం అంటే ఎలా ఉంటుంది చూడండి. దేవుని వాక్యంలో 131వ కీర్తన చూడండి. 131వ కీర్తన మొదటి వచనం చదువుదాం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. చూసారా, దేవుని దృష్టిలో మనం వెనకబడుతున్నాం అనే దానికి ఒక కారణం ఏమిటి అనంటే, ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గారు, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. హృదయములో అహంకారం ఉండకూడదు. కొంతమంది కొద్ది వాటికే అహంకారంగా ప్రవర్తిస్తారు. కొంచెం చదువు మంచిగా చదివితే అహంకారముగా ఉండేవాళ్ళు ఉంటారు. పిల్లలు పాస్ అయితే అహంకారంగా ప్రవర్తిస్తారు. కొంచెం స్థలము కొంటే లేక ఇల్లు కడితే ఇంకేదైనా బంగారపు వస్తువులు కొంటే
అహంకారంగా ఉంటారు. కొంచెం దేవుడు నిన్ను దీవిస్తే చాలు అహంకారంగా మాట్లాడతారు. లెక్కలేనితనం, అతిశయం వస్తుంది. ఈ అహంకారపు మనస్సు అనేది నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. పాడు చేస్తుంది. అందుకనే సర్పము తన కుయుక్తి చేత ఎలా మోసపరుస్తాడంటే, నీకు అహంకారమైన మనస్సు ఉంది అని అంటే నీ అహంకారాన్ని ఇంకా పెంచుతూ ఉంటాడు. అహంకారాన్ని పెంచుతూ ఉంటాడు. బంగారమునకి అహంకారం, వెండి కొంటే అహంకారం, మంచి డ్రెస్ కొంటే అహంకారం, దేవుడు నిన్ను దీవిస్తే అహంకారం, గర్వం. వీటిని నీ లోపల ఎప్పుడైతే రాణిస్తూ ఉంటావో నీ భక్తి జీవితం పాడైపోతుంది. కొంతమంది ఊరక గర్విస్తారండి. ఏదైనా ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం వస్తేనే ఓ నా అంత గొప్పోడు లేడు అని గర్వపడిపోతూ ఉంటారు. దేవుడు నిన్ను దీవించి నీ ప్రక్కన ఉన్నవారి కంటే నిన్ను హెచ్చిస్తే నువ్వు కృతజ్ఞత కలిగి దేనత్వం కలిగి ఉండాల్సిన నీవు అహంకారముతో ఉంటావు. ఆ మాటలు కూడా మారిపోతాయి. అహంకారపు మాటలు, పెళుసు మాటలు వస్తాయి, తృణీకరించే మాటలు వస్తాయి, లెక్కలేనితనముగా మాట్లాడే మాటలు వస్తాయి. వాటి వలన ఏమిటి నష్టం? ఎవరికి నష్టం? నీకే నష్టం. అది నాశనానికి ముందు ఎవరు నడుస్తారంట? గర్వం నడుస్తుంది. అహంకారముగా నువ్వు ఉంటున్నావంటే నీవు నాశన మార్గంలో నడుస్తున్నావు అని అర్థం. అందుకనే మన భక్తి జీవితాన్ని ఇలాగు పాడు చేస్తూ ఉంటుంది సైతాను. అహంకారము అనేది నీకు ఇష్టమైతే నిన్ను అహంభావంతోనే ఉంచుతూ ఉంటుంది. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు? యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. నా హృదయంలో ఏ విధమైన అహంకారం లేదు. ఎవరండి? ఒక మహారాజు, ఇశ్రాయేలీల సైన్య సమూహానికి, ఆ వంశానికి రాజు. ఆయన మహారాజు, దావీదు మహారాజు అని అంటాం కదా. ఆయన రాజై ఉండి కూడా దేవుని దృష్టిలో, దేవుని ఎదుట ఆయన తగ్గించుకుంటా ఉన్నాడు. తగ్గించుకుంటున్నాడు. ఆయన రాజు, అందరికంటే గొప్పవాడు, కానీ దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు. అంటే దేవుని ఎదుట నేను ఎంతటి వాడను, నేను ఎంతటి దానను అనే గ్రహింపు దావీదుకు ఉన్నది. నీకు ఆ గ్రహింపు రావాలి. మనం అలాగూ దేవుని ఎదుట గ్రహించుకోవాలి. దేవుని వాక్యం ఏముంది? యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. కన్నులు ఎక్కడెక్కడ చూస్తున్నాయి అంట? మనోళ్ళు అంటారే కళ్ళు బాగా నెత్తికొచ్చినాయి అని. ఎక్కడికి వచ్చినాయి అంట? కళ్ళు నెత్తికి రావటం అంటే ఏంటండి? కళ్ళు నిదానంగా జరిగి పైకి వెళ్తాయా? ఎందుకంటున్నారు మనోళ్ళ మాట? కళ్ళు బాగా నెత్తికొచ్చినాయి అని అంటే పైన చూస్తున్నావు అన్నమాట. ఇక నువ్వు పైన చూస్తున్నావు. ఎవరో ఒక పేద అమ్మాయిని ఒక దీనురాలుగా ఉంటుందని అనుకొని
ఆ పేదరికంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసుకొని బ్రతికింది అని అంటే ఈ చింత చిగురు కోసుకొని బ్రతికిందంట. ఏంటంటే అది చింత చిగురు కోసి బుట్టలో పోసుకొని ఆ చింత చిగురు వ్యాపారం చేసిందంట. ఆ తర్వాత చింతకాయలు కాసే రోజుల్లో ఆ కాయలు బుట్టలో పోసి అవి అమ్ముకొని బ్రతికేదంట. అది ఆమె జీవన వ్యాపారం ఆ అమ్మాయి. కానీ తను ఎలాగో మరి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక రాజరిక కుటుంబమునకు సంబంధించిన వ్యక్తి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళ స్థాయి చాలా పెద్దది. మరి అది ఎలా జరిగిందో కానీ ఈ చింత చిగురు అమ్ముకునే అమ్మాయి ఈ యవనస్తురాల్ని అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవటం జరిగింది. ఆటోమేటిక్గా ఈ అమ్మాయి స్థాయి కూడా పెరిగిపోయింది, గొప్ప వ్యక్తిగా మారిపోయింది. వీళ్ళకు ఒక కారు, ఒక డ్రైవరు, వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, అలాగే మరి వీరికి అందరూ అసిస్టెంట్స్ వాళ్ళ స్థాయిని బట్టి ఉన్నారు. దాదాపుగా ఒక రాణిలాగా మారిపోయింది ఆమె. కానీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఏదో రోడ్డు మీద కారులో వెళుతూ ఉంటే వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఉంటారు కదా ప్రక్కనే, వాళ్ళని అడుగుతూ ఉందంట. వాళ్ళకుండే మరి పాలేరేమో, వాళ్ళ దగ్గర పనిచేసేవాడేమో, ఆ వ్యక్తిని రోడ్డు మీద పోతూ ఉంటే కారు ఒక చోట ఆపి బయటికి దిగి ఒక చింత చెట్టు క్రింద ఆగి ఆమె అడుగుతుందంట, అబ్బాయి ఈ వంకరలుగా ఉన్న కాయల్ని ఏమంటారు అని అడిగిందంట. ఏమడిగింది? ఒకప్పుడు ఎవరు చింత చిగురు కోసుకొని బుట్టలో తట్టలో పెట్టుకొని అమ్ముకొని బ్రతికిన మనిషి, ఆ చింతకాయలు అమ్ముకున్న మనిషి ఈ రోజున దేవుడు దీవించి ఒక స్థాయిలో పెడితే ఈ వంకరగా ఉన్న కాయలు ఏంటి అని అంటే కళ్ళు ఎక్కడికి వచ్చినాయండి? ఎక్కడికి వచ్చినాయి అంటారు? నెత్తి మీదకి వచ్చినాయి. అప్పుడు ఆ హస్బెండ్కి, ఆ భర్తకి కోపం వచ్చిందంట. ఏంటి అసలు నువ్వెవరివి? ఒకప్పుడు నువ్వేం చేసావు? నేనేదో దయదలిసి నిన్ను పైకి లేవనెత్తాలని నేను ప్రేమగా నిన్ను వివాహం చేసుకుంటే నీ స్థాయి ఇంతగా మారిపోతే నువ్వు జీవనాన్ని చేసుకున్న ఆ చింత చిగురు చింతకాయలు మర్చిపోతావా? దేవుని ఎడల కృతజ్ఞత ఉందా నీకు అని ఆయన కోపం వచ్చింది. ఏం చేయాలి నువ్వు? చింత చెట్టు క్రింద ఆగినప్పుడు, ప్రభువా నేను ఒకప్పుడు ఈ చింత చిగురు అమ్ముకున్నాను కదా, ఈ రోజున నన్ను ఎంతగా దీవించావు, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభు అని స్తుతించడం మానేసి ఆ వంకరగొన్న కాయలు ఏంటి అని అంటే కళ్ళు నెత్తికొచ్చినాయి. ప్రియరా, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు దెబ్బతింటదంటే నీ కళ్ళు నెత్తికొస్తే నీవు ఆత్మీయంగా జారిపోతావు. ఇక అక్కడేమంటున్నాడు? నా కన్నులు మీదు చూచునవి కావు. దేవుడు నేను ఎంత దీవించినా నీ కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. నువ్వు ఇంకా దీనుడుగా దీనురాలుగా మారాలి. దేవుడు నిన్ను దీవించే కొలదే నువ్వు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల మరి కృతజ్ఞత మనస్సు నీలో ఉండాలి. ఆ కృతజ్ఞత ద్వారా నీవు ప్రభువులో ఉంటావు. కృతజ్ఞత లేకపోతే సాతానుడు నిన్ను కొట్టేస్తాడండి. నువ్వెన్నడూ దేవుణ్ణి వెనక్కి వేయకూడదు. దేవుని వాక్యం ఏముంది?
యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచిన నా కన్నులు మీదు చూచునవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. అందని వాటి మీద నేను మనస్సు పెట్టను, గొప్ప వాటి మీద మనస్సు పెట్టను. దేని మీద మనసు పెట్టను? నేను గొప్ప వాటి మీద మనస్సు పెట్టను. అందని వాటి అందును, చెప్పండి అందరూ, అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నువ్వెప్పుడు కూడా నీ స్థాయి మించి దేవుడు నీకు ఇస్తే మంచిదే, కానీ నీ స్థాయిని మించి కూడా నిన్ను నువ్వు ఊహించుకోకూడదు. అలా ఊహించుకున్న వ్యక్తికి ఏం జరిగిందో ఒక కథ చెబుతాను, వినండి జాగ్రత్తగా. ఒక యవనస్తుడు వాళ్ళ పెద్దోళ్ళు ఆ అబ్బాయిని తిడుతున్నారంట. ఏమనంటే, అరే నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, వయసు వచ్చింది, పని చేసుకొని బ్రతకడం చేత కావట్లేదురా, నీకు సోమరుడుగా తిరుగుతున్నావు, నువ్వేదో ఒక పని చేసుకొని బ్రతకరా అని పెద్దోళ్ళు ఆ అబ్బాయిని తిడతా ఉన్నారంట. కొంతమంది బాగా ముల్లుగర తీసుకొని పొడిస్తేనే పని చేస్తారు. నువ్వు పనికి వెళ్ళు, పని చేయి అని అంటేనే చేస్తారు, లేకపోతే సోమరిపోతుల్లాగా కూర్చుంటారు. ఈ అబ్బాయిని అలా అంటున్నారంట. సరే, యవనస్తుడు, మంచి యవనస్తుడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఎవరినో అడిగాడంట, అయ్యా నేను బ్రతకాలి, బ్రతుకు తెరువు కోసం ఏం పని చేయమంటారు అని అంటే ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడంట. పేలా పిండి అమ్ముకొని బ్రతుకు బాబు అన్నారంట. ఏ పిండి అండి? ఏం పిండి అది? పేలాల పిండి. అంటే మొక్కజొన్నని బాగా వేపి పిండి చేసి దానిలో కొంచెం బెల్లం కలిపి ఆ పేలా పిండి చేస్తారు కదా, ఆ పిండి అమ్ముకొని బ్రతుకు అన్నారంట. సరే అని చెప్పి అది ఎలా చేయాలని చెప్పి చూసుకొని ఆ మొక్కజొన్నలు కొని వాటిని వేయించి తర్వాత వాటిని పిండి కొట్టించి బెల్లం కలిపి మంచి రుచి వచ్చేటట్లుగా పిండి చేసి ఈ ఆయిల్ డబ్బాలు ఉంటాయి చూడండి, మంచినూరి డబ్బాలు, అలాంటి డబ్బా నిండా పేల పిండి వేసుకొని ఇక అమ్ముకుందాము కదా అని చెప్పి ఈయన ఒక సెంటర్కి పోయి నిలబడ్డాడంట. డబ్బా క్రింద పెట్టుకున్నాడు, దాని మీద పేలాల పిండి అమ్మబడునని చిన్న బోర్డు పెట్టుకున్నాడు. ఈ దారిన పోయేవాళ్ళు వస్తారు, కొంటారు, ఓ గిద్ద, ఒక అరషాడు, ఒక సోలుడు అలా కొంటారు, సాయంకాలానికి అయిపోద్దులని ఇక అలా నిలబడి అమ్మటం మర్చిపోయి ఊహల్లోకి వెళ్ళాడంట అబ్బాయి. ఏంటో ఊహలు చెప్పేదా? ఈ పిండంతా అమ్ముతాను, సాయంకాలానికి 500 రూపాయలు వస్తాయి నాకు, ఆహా నాకేంటంట అని కాలు రగరేస్తున్నాడట. ఎన్ని వందలు వస్తాయి? ఒక 500 వస్తాయి. సరే, వచ్చిన తర్వాత అనుకుంటున్నాడట, ఈ 500 వచ్చిన తర్వాత నా వ్యాపారం మారుస్తాను, కూరగాయలు పెడతాను అనుకున్నాడంట. అంటే ఊహలోకి వెళ్ళాడు. ఆ కూరగాయలకు 1000 రూపాయలు వస్తాయి. ఆ కూరగాయలతో 1000 రూపాయలతో బియ్యం వ్యాపారం చేస్తాను అనుకున్నాడంట. అప్పుడు 10,000 వస్తాయి అనుకున్నాడంట. ఆ 10,000తో బట్టల వ్యాపారం చేస్తాను అనుకున్నాడంట. దానికి 50,000 వస్తాయి అనుకున్నాడు. ఆ 50,000తో బంగారం వ్యాపారం చేస్తాను అనుకున్నాడంట. దానికి నాకు 10 లక్షలు వస్తాయి అనుకున్నాడంట. 10 లక్షలతో నేను ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తాను అనుకున్నాడంట. దానికి 1 కోటి రూపాయలు వస్తాయి అనుకున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు ఈ అబ్బాయి? పేలాల పిండి డబ్బా దగ్గర కూర్చొని ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాడు?
₹1,00,00,000 దాకా వెళ్ళాడు. ₹1,00,00,000 ఓనర్ని అయిన తర్వాత ఒక మంచి ఆస్తి పరులు వస్తారు, వాళ్ళ అమ్మాయిని నాకు ఇస్తారు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడంట. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాడు? పెళ్ళి అయిపోయింది. తర్వాత అనుకోడాడు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏమి గనక ఆమెను ఆ పిల్లోడిని పట్టించుకోకపోతే ఒక్క తనుదంతా నామని అనుకున్నాడంట. ఆ డబ్బంది అన్నాడంట. ఎవరుందన్నాడు? ఎవరుందన్నాలనుకున్నాడు ఊహల్లో? ఒక ఆస్తిపరుడు కూతుర్ని చేసుకొని పిల్లలు పుడితే ఎందుకు పిల్లోడు ఏడుస్తున్నాడని ఆయన భార్యను దన్నాలనుకున్నాడంట. డబ్బాను దంతే డబ్బా దిక్కు లేకుండా పొడంతా నేలపాలైపోయింది. అప్పుడు అర్థమైంది ఆ అబ్బాయికి, ఓహో నేను రోడ్డు మీద ఉన్నానా అని. పిల్లల అందని వాటి యందు మనసు పెట్టకూడదండి. మనం అందని వాటి యందు మనసు పెట్టకూడదు. దేవుని వాక్యం ఏముంది? నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. ఊరక నీ అంతట నువ్వు దేవుడు లేని ప్రతిదీ వ్యర్థమే. దేవుడు నీకు తోడుగా ఉండకుండా, దేవుని చిత్తము లేకుండా నీవు ఊహించుకునేది ప్రతిదీ వ్యర్థమే. చాలాసార్లు ఇలాగే దెబ్బతింటారు. ఆ పేలాల పిండోడు కథ చెప్పాను కానీ మీకు, కొంతమంది ఇలా ఊహించుకుంటారు, ఆ వ్యాపారం పెడతాను, ఎంత సంపాదిస్తాను, ఇది చేస్తాను, దీనికి ఇలా ఓనర్ని అయిపోతాను, ఓహో ఇక నాకు లక్షలు వస్తాయి, ఇది పని చేస్తాను, ఇంత వస్తుంది నాకు, ఊహించుకొని పెట్టుబడి పెట్టి నష్టపోతున్న వారు కూడా ఉంటున్నారు. ఒకతను అన్నాడు, 25 లక్షలకు నేను దివాళా తీశానండి. ఒక హిందువుడు, ప్రార్థనకు వచ్చే సహోదరుడు కాదు, ఒక హిందువుడు, 25 లక్షలకు దివాళా తీశాను సార్ నేను, ఈ రోజున నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. కేవలం అందని వాటి యందు మనసు పెట్టి చేసిన పనిది. ప్రియరా, సర్పము తన కుయుక్తి చేత ఏం చేస్తుందంటే, నీకు అందని వాటి మీద మనసు పెడుతుంది, ఏదో చేయాలని ప్రయత్నం చేస్తావు, ఫెయిల్ అయిపోతూ ఉంటావు, భక్తిలో వెనకబడిపోతావు. మరలా సాతానుడు ఏం నేర్పిస్తాడో తెలుసా? దేవుడు నాకేం చేశాడండి, ఇంత నష్టం వచ్చిందండి అని దేవుణ్ణి కూడా అనేటట్లుగా నిన్ను సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితం పతనం అవటం అంటే ఇదే ప్రియులరా. మనం ఒక పని చేసేటప్పుడు, ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఈ పని దేవునికి ఇష్టమా కాదా, దేవుని చిత్తమా కాదా, నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని సేవకుడికి చెప్పాలి, దేవుని సేవకుడి చేత ప్రార్థన చేయించుకోవాలి. అది చేయాలా చేయకూడదా సలహా తీసుకోవాలి. ఆ తర్వాత దేవుడు నీకు తోడుగా ఉండేటట్లుగా నువ్వు సిద్ధపడాలి. అప్పుడు ఒక పనిని ప్రారంభం చేయాలి. అంతేగాని నీకు మనస్సులో ఒక తలంపు రాగానే దూకకూడదు. దూకితే జగటగల దొంగ ఊబులు ఉంటాయి. ఆ ఊబుల్లో పడ్డావంటే ఇక నువ్వు లేవలేవు. అందుకనే మన భక్తి జీవితం సరిగా ఉండాలి అని అంటే ఏం చేయాలని ఉందండి? యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. మరి ఏం అభ్యాసం చేసుకోవాలి? నీ హృదయములో అహంకారము లేకుండా దీనుడుగా ఉండటం చూసుకోవాలి.
ఒక సహోదరుడు ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్లో కూడా మరి హై రేంజ్లో ఎంటెక్, పిహెచ్డి అక్కడ వరకు చదివాడు. తర్వాత ఆ చదువుకు తగ్గ గొప్ప ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఉద్యోగం చేస్తున్నాడు. ఈలోపు ఇలాగే ప్రకోటానికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు. దేవుల్లో ఎదుగుతూ ఉండే కొలదే అటు ఉద్యోగం చేసుకుంటూ ప్రార్థనలో బలపడుతూ, నా పట్ల మీ చిత్తం ఏమిటి ప్రభు అని అడుగుతున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నీ ఉద్యోగం ఒక కంపెనీలో పెద్ద మేనేజర్ ర్యాంక్ వరకు వెళ్ళాడు, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అని ఆ సహోదరుడు ప్రార్థన చేసుకుంటే, నువ్వు ఆ జాబ్ వదిలిపెట్టి నా సేవ చెయ్యి అని ప్రభువు చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే వాళ్ళ సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అయ్యా, మరి మంచి జాబు, మంచి జీతం వస్తుంది నాకు, కానీ ప్రభువుని అడిగితే జాబ్ మానేసి నా సేవ చేయని చెప్పాడు. ఏం చేయమంటారు? మీరు ప్రార్థన చేసి చెప్పండి, దేవుడు మీకు ఏది చెబితే అది నాకు చెప్పండి, నేను అలా చేస్తాను అన్నాడు. సరే, దేవుని సేవకుడు కూడా అతని విషయం ప్రార్థన చేస్తే ప్రభువు చెప్పాడు, అతను నా సేవ చేయాలి అన్నాడు. అప్పుడు ఈ సహోదరుడికి, అయ్యా నువ్వు సేవ చేయటం దేవుని చిత్తం, ఇక నువ్వు ఉద్యోగం మానేసి దేవుని సేవకు వెళ్ళు అని సహవాసంలో ట్రైనింగ్ కోసం చేరాడు. వాళ్ళ బంధువులకి ఎవరికి ఇష్టం లేదు. ఏంటా వీడు బాగా చదివించుకున్నాం, ఉన్నత స్థాయికి వెళ్ళాడు, మంచి మేనేజర్ ర్యాంకు, మంచి జీతం, ఇలాగ సడన్గా మానేసి సేవ అంటూ వెళ్ళాడు, ట్రైనింగ్ అని వెళ్ళాడు, ఏంటా అని చెప్పి తల్లిదండ్రులకి బంధువులకి బాధ వేసింది. కానీ ఇక అతని ఇష్టం దేవుడి ఇష్టం అని చెప్పి వదిలేశారు. ఒక దినాన మా అబ్బాయి బైబిల్ ట్రైనింగ్ అని వెళ్ళాడు కదా, ఏం చేస్తున్నాడో చూడాలి అని తల్లిదండ్రులు బంధువులు ఒక దినాన కారు వేసుకొని వెళ్ళారు. ఈ ట్రైనింగ్ అని పోయాడు, వీడు ఏం చేస్తున్నాడు, అసలు ఎలా ఉన్నాడో చూద్దాము కదా అని వెళితే, వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ అబ్బాయే కనపడ్డాడు గేటు దగ్గర. ఏం చేస్తున్నాడు? ఆయన ఫ్యాక్టరీ మేనేజర్ అయ్యాడు. ఇక్కడేం చేస్తున్నాడంటే ఆ కాంపౌండ్ అంతా చీపురు తీసుకొని ఊడుస్తూ ఉన్నాడు. ఈ బంధువులు, అరే నువ్వు మేనేజర్వి, ఇక్కడ చీపురు తీసుకొని ఊడుస్తున్నావు, ఏంట్రా నువ్వు చేసే పని అని అంటే, అబ్బాయి ఏం చెప్పాడు, ఇది దేవుని పని, దేవుని పని. పిల్లరా, దేవుని కొరకు అహంభావము అహంకారము లేకుండా తగ్గించుకోవటం అంటే ఇదే. ఆ తర్వాత ఏమైపోయింది? ఒక గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. నన్ను చూసి ఆ సహోదరుడు కారాపి దగ్గరకు వచ్చాడు. తను చెబుతున్న మాట ఏమిటో తెలుసా? దాదాపు 30 సంవత్సరాల క్రితం చూసుకున్నాం మేము ఇద్దరం. తను చెప్పిన మాట ఏమిటంటే, బ్రదర్, చిన్నతనంలో మనం నేర్చుకున్న భక్తిని మనం వదిలిపెట్టలేదు. చిన్న వయసులో, అనగా లేత వయసులో, అప్పుడే యవనస్తులుగా మారుతూ ఉన్న 16-17 సంవత్సరాల వయసులో మనం నేర్చుకున్న ప్రార్థన వదిలిపెట్టలేదు, మనం నేర్చుకున్న భక్తిని వదిలిపెట్టలేదు. మనము దేవుని సేవకుల దగ్గర ఎంతో పరిచర్య చేశాము. దేవుని సేవకులు ఎంతోమంది మన కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన మనం వదిలిపెట్టలేదు. ఆ సహోదరుడు కూడా ఇప్పుడు దేవుని సేవకుడు అయిపోయి దేవుని సేవ చేస్తున్నాడు. నేను చేస్తున్న పరిచర్యను ఆయన చూసి
ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఎలా కలుసుకున్నాం. చిన్న వయసులో మనం నేర్చుకున్న భక్తిని విడువక గట్టిగా పట్టుకున్నందువలన దేవుడు ఎలాగో మనిద్దరిని వాడుకుంటున్నాడు అని నాతో చెబుతా ఉన్నాడు ఆ సహోదరుడు. పిల్లరా, నువ్వు నేర్చుకున్న భక్తిని నువ్వు వదిలిపెట్టకూడదు. నీవు నేర్చుకున్న పునాదులు నువ్వు వదలకూడదు. ఆ సహవాసాన్ని, ఆ పరిచర్యను, ఆ ప్రేమను, దేవుని పని ఎడల ఆసక్తిని నువ్వు వదిలిపెట్టకూడదు. వదిలేసావో నువ్వు ఇక దేవుల్లో ఎందుకు ఉపయోగపడకుండా పోతావు, నిష్ప్రయోజకులం అయిపోతాము. మనం వదిలిపెట్టకూడదండి. ఒక్కసారి దేవుని పనిని చూసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత మన జీవితం అంతా దానిని వెంబడించాలి. వాటిని అభ్యాసము చేసుకోవాలి. మనం దేవుని వాక్య విషయంలో అభ్యాసము చేసుకోవాలి. నువ్వు నేర్చుకున్నదంతా ఫలించాలి. మరి అలాగూ నీ జీవితాన్ని సిద్ధం చేసుకుంటున్నావా? అలాగూ నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? ఇంకా నీ భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అని అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చూసారా, మన భక్తిని ఎలా నేర్చుకోవాలండి? యథార్థమైన హృదయము గలవారై. ఏ హృదయం ఉండాలండి మనలో? ఏ హృదయం ఉండాలి? యథార్థమైన హృదయము. యథార్థమైన హృదయము నీవు కలిగి ఉండాలి. ఉదాహరణకి టిఫిన్ చేసావా అని అడిగారు అనుకోండి, చేసామంటారు. ఏం చేసావు? ఇడ్లీ. ఇంకొక వ్యక్తికి ఏం చెబుతారు? దోశ తిన్నాను అంటారు. ఇంకొకళ్ళు అడిగితే ఏం చెబుతారు? పూరి తిన్నాను అంటారు. ఇంకొకళ్ళు అడిగితే ఏం చెబుతారు? అసలు తినలేదులే అంటారు. అంటే ఒకటే మాట మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెబుతారండి. నేనేదో మీకు ఉదాహరణగా చెప్పాను. ఇలాగ మాటలు మార్చేవాళ్ళు ఎంతమంది లేరండి. జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి, విన్నది ఒకటి, మాట్లాడేది ఒకటి. ఇక్కడేమంటున్నాడు పౌలు గారు? యథార్థమైన హృదయము గలవారై. పిల్లరా, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే యథార్థత నీ జీవితంలో ఉండాలి. నీవు యథార్థం చెప్పాలి. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా చెప్పకూడదు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా చెప్పి పూటలు గడపకూడదు. యథార్థత అనేది నీలోనికి రావాలి. ఒక దైవజనుడు డిఎల్ మూడీ అనే దైవజనుడు ఏమన్నాడంటే, మనుషులలో యథార్థత ఉంటే, ఏముంటే? మనుషుల్లో యథార్థత ఉంటే లోకములో పోలీస్ స్టేషన్లు అవసరం లేదు అని చెప్పాడండి. ఏముంటే? యథార్థత అనేది మనుషుల్లో ఉంటే ఏం అవసరం లేదంటున్నాడు? పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, కోర్టులు కూడా అవసరం లేదు. ఒక్క యథార్థత లేనందువలన ఇవన్నీ అవసరమైనవి అంటున్నాడు. పోలీస్ స్టేషన్లు అవసరమైనవి, కోర్టులు అవసరమైనవి. ఏం లేనందువలన? యథార్థత లేనందువలన.
ప్రియులరా, దేవునికి కూడా మనం పనికిరామండి యథార్థత లేకపోతే. ఇక్కడ ఏమంటున్నాడు? దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. అనగా నీకు దేవుని వాక్యం బోధించే దేవుని సేవకునికి, నిన్ను దేవుల్లో నడిపిస్తున్న దేవుని బిడ్డకు నీవు విధేయులుగా ఉండాలి. మరి ఇలాంటి విధేయతను మనం నేర్చుకుంటున్నామా? అలాంటి భక్తి జీవితాన్ని మనం నేర్చుకుంటున్నామా? అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీరు క్రీస్తులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోతారేమో నేను మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మనం ఎన్నడూ తొలగిపోవారం ఉండకూడదు. చిన్న వయసులో నేర్చుకున్న భక్తి పునాది నీకు నువ్వు ఎన్నడూ వదిలిపెట్టుకోకూడదు. ఇక అది భక్తిని చేసినంతకాలం చేసేంలే, ఇక వదిలేద్దాంలే అని అనుకుంటే నువ్వు నష్టపోతావు. ఇక నువ్వెన్నడూ వదిలిపెట్టకూడదు. ఎన్నడూ కూడా నీవు దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. మరి అలాగూ మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? మన భక్తి జీవితంలో ఏ లోపము లేకుండా యథార్థతను కలిగి, హెచ్చువాటి యందు దృష్టి పెట్టకుండా, అందరి వాటి మీద మనసు పెట్టకుండా, నీ హృదయంలో అహంకారము లేకుండా దీనురాలుగా ఉండటానికి చూస్తున్నావా? ఎప్పుడైతే అలాగూ మనం ఉంటామో అప్పుడు దేవుని కాపుదల మనకు ఉంటుంది. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను వదిలిపెట్టాడు. సాతానుడు నిన్ను మోసగించటానికి ఎప్పటికీ అవకాశం ఇవ్వడు. మరి ఎలాగూ నేను క్రీస్తులో నడవాలి, క్రీస్తులో జీవించాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటే, నువ్వంతవరకు గట్టిగా ఆయన్ని పట్టుకుంటే దేవుని కాపుదల మనం చూస్తాం. లేత ప్రాయములో చిన్న వయసులో నేర్చుకున్న ఆ భక్తిని అంతవరకు మనం కాపాడుకోవాలి. ఏది కూడా నిన్ను దేవుని నుండి దూరము చేయకుండా చూసుకోవాలి. మరి అలాగూ నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? చివరిగా ఒక మాట చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు, మీరు మేలు చేసే విషయంలో జ్ఞానులుగా ఉండండి. ఏం చేయాలండి? మనం ఇతరులకి మేలు చేయాలి. మేలు అంటే ఏమిటి? కొంతమంది ఏదో అట్టు పెట్టేవారికి అట్టున్నర పెట్టాలి, అది మేలు అని అనుకుంటారు. అది ఒక్కటే మేలు కాదు. ఒక వ్యక్తిని నరకంలోనికి పోకుండా నిన్ను దేవుని మార్గంలో నడిపించి జీవ మార్గంలో నిన్ను పెడితే అది గొప్ప మేలండి. పాపములోని పడకుండా దేవుని మార్గంలో నడిపించడం, అది నీకు దేవుడు చేస్తున్న గొప్ప మేలు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? కుటుంబం మీద ఉన్న, నీ జీవితంలో ఉన్న శాపాలు పోయి, ఆ శాపాలన్నీ తొలగిపోయి ఆశీర్వాదాలు వస్తాయి. అది గొప్ప మేలు. మరి అలాగూ నువ్వు సరి చేసుకుంటున్నావా? ఇక్కడ ఏమని చదువుతున్నావు? మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. కీడు చేసే విషయంలో నీవు నిష్కపటముగా ఉండాలి. అనగా ఎవరికి నువ్వు కీడు చేయకూడదు.
ఎవరికి నీవు హాని చేయకూడదు, కీడు ఆలోచనలు చేయకూడదు. మేలు చేయటానికి, మేలు విషయమై జ్ఞానులముగా మనం ఉండాలి. నీకు చేతనైనంత వరకు మేలు చేయి, అందరి కొరకు ప్రార్థన చేయి. అదే గొప్ప మేలండి. నీకు తెలిసిన వారి అందరి కుటుంబాల కొరకు, నీకు తెలిసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయి. అదే గొప్ప మేలు, నువ్వు చేసే మేలు. అలాగే ఇతరులను రక్షణలోనికి నడిపించు, అదే గొప్ప మేలు. అంతేగాని కీడు అనేది ఎవరికి కూడా మనము తలపెట్టకూడదు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది. దేవుని విషయంలో అలాంటి విధేయత చూపిస్తున్నావా? మేలు విషయమై జ్ఞానులుగాను, కీడు విషయమై నిష్కపటులుగాను ఉంటున్నావా? అలాగూ నువ్వు దేవుని యొక్క మనస్సును నువ్వు కలిగి ఉంటావా? అలాంటి మనస్సు ఉన్నప్పుడు పౌలు గారు అంటున్నాడు, సాతానుడు మిమ్ములను తన కుయుక్తి చేత మోసగించలేడు. మీరు ఎప్పుడైతే యథార్థత కలిగి మేలు విషయమై జ్ఞానులుగా ఉంటారో దేవుని కాపుదలలో ఉంటారు. కావున ప్రియులారా, మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. ఊహాలోకములోనికి నీవు వెళ్ళకూడదు. దేవుని విషయంలో యథార్థత కలిగి వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు ప్రభు నిన్ను కనికరించి కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ దేవుని అడుగుదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని బలపరచాలి అని, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించాలి అని మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ కళ్ళు మూసుకొని అందరం మోకాళ్ళ మీద ఉండి మన రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ ప్రార్థనలో ఉందాం. ప్రభువా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా నేను ఎక్కడ మోసగించబడనివద్దు ప్రభువా. నా జీవితం ఎక్కడ మోసగించబడనివద్దు ప్రభువా. నీ సన్నిధిలో నమ్మకముగా నేను జీవించాలి. నీ సన్నిధిలో యోగ్యముగా నేను జీవించాలి ప్రభువా. మీ కృప, మీ కనికరము కలిగిన ఆత్మను మాకివ్వండి నాయన. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి అని దేవుణ్ణి అడుగుదాం. అందరూ ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించాలని ఆయన తన వాక్కును మనకు పంపించి, ప్రభువా, నా హృదయంలో అహంకారం ఉండకూడదు నాయన. అందని వాటి యందు మనస్సు పెట్టకూడదు. కన్నులు మీదకు చూడకూడదు ప్రభువా. తగ్గించుకునే మనస్సు నాకు ఇవ్వండి నాయన. నా హృదయాన్ని నేను పరిశీలన చేసుకోవాలి. నా హృదయాన్ని నేను మీకు లోబరుచుకోవాలి ప్రభువా. అట్టి మనస్సు కలిగిన బిడ్డగా నన్ను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. ఈ సమయంలో మీ పాదముల దగ్గరకు వచ్చి వేడుకొనుచున్నాము. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా ప్రభువా, మేము ఎక్కడ మోసగించబడని వద్దు నాయన. మీ శిలువ రక్తము చేత కడగండి ప్రభువా. మీ వాక్య జ్ఞానమును మాకు దయచేయండి నాయన. మీ వాక్యములో ఉన్న శక్తిని మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ సన్నిధి, మీ ఆత్మ సహాయము ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి మేలు విషయమై జ్ఞానులుగాను, కీడు విషయమై నిష్కపటులుగా ఉండుటకు సహాయము చేయండి. యథార్థమైన హృదయాలు మాకు మీరు దయచేయండి. మీ సన్నిధి, మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లలందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.